దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా వారాంతపు దినమున వేకువనే రీతిగా ఆయన పాద సముఖములో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచగలిగేటువంటి శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామంలో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ నూతన దినములో దీవించునుగాక. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే కదా, చాలా సంతోషం. తెరచి చూడండి, లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్యదానంలో బాలిబాక్సులు కమ్మని మనం చేస్తున్నాను. నేటి దిన ధ్యాన వాక్యంగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం నుండి 2వ భాగాన్ని చదువుతూ ఉన్నాను. వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాగణుడ, మనోహరుడ, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలపు వేళ వేకునే రీతిగా నీ పాద సముఖములో చేరి మీ నామాన్ని గణపరచడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. అత్యున్నతమైన సింహాసనం ఎదుట మేమందరము నిలబడగలిగేటువంటి ధన్యత మీరు ఇచ్చారు. స్తోత్రాలు. ఈ దినమంతా నీ రెక్కల జడ దాస్తున్నందుకు, నడిపించబోతున్నందుకు, నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు, ప్రేమ నమ్మకముతో మమ్మల్ని బలపరుచున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషపడలేరా? చదువుకున్న వాక్య భాగంలో జ్ఞానైన సొలొమోను చక్కటి శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేశాడు. పేదరికం ఎంతెంత కాదనే మాట. దాని ముందు ఒక చక్కటి మాట ఉంది, వ్యర్థమైన వాటిని అనుసరించేవారు కదా. ఎంత చూడండి, దేవుడు మనుషులందరికీ చక్కటి జ్ఞానం ఇచ్చాడు. అయితే ఆ జ్ఞానాన్ని స్వలాభం కొరకు ఉపయోగిస్తూ వ్యర్థమైన వాటిని ఆర్జిస్తూ వాటి వైపు ప్రయాణం చేస్తున్నారు. చూడండి, అసలు పేదరికం అంటే ఏంటండి కదా, మనకందరికీ కలిగే ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు చాలామందికి చాలా సులభమైన జవాబు కూడా తెలుసు. లోకానుసారంగా చూస్తే కడుపు నిండా అన్నం లేకపోతే, ధరించుకోవడానికి సరైన దుస్తులు లేకపోతే, సరైన సదుపాయాలు లేకపోతే, సరైన సౌకర్యాలు లేకపోతే, ప్రాముఖ్యంగా ధనం లేకపోతే దాన్ని పేదరికం అంటాం. కానీ ఇక్కడ జ్ఞానైన సొలొమోను చెప్పే పేదరికం అటువంటిది కాదు. మరి ఏంటండి అంటే ఆధ్యాత్మికమైనటువంటి పేదరికం. అవునా? అంటే ఏంటండి? ఇలాంటి ప్రశ్న కూడా రాబోతుంది. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల లేకపోవడం. లోకానుసారంగా ధనికులే, లోకానుసారంగా ఉన్నతమైన సామర్థ్యం ధనవంతులే ఉన్నవారే, కానీ ఆత్మీయ విషయాల్లో పేదరికం కలిగి ఉన్నాయి. ఎవరు నిజమైన పేదవారు అంటే సొలొమోను చెప్తున్న మాట, వ్యర్థమైన వాటిని అనుసరించేవారు నిజమైన పేదలు. అసలు ఏంటి వ్యర్థమైంది అనేది కూడా మనం ఆలోచన చేస్తే, దేవునికి ఏదైతే ఇష్టం లేదో, దేవునికి మన ద్వారా ఏదైతే దుఃఖాన్ని పుట్టిస్తుందో, దేవునికి మనం చేసే పనులలో ఏదైతే ఇష్టం లేదో, దేవుని ప్రణాళిక చొప్పున కాకుండా ఏదైతే చేస్తున్నామో ఇతర విషయాలు, ఇవన్నిటిని తలంచేవారు ఎవరైతే ఉన్నారో వారు. అలాంటి వారిని దేవుడు ప్రశ్నిస్తున్నమాట, ఎంతకాలం మీరు ఎలా ఉంటారు? చూడండి, నూతన నిబంధనకు వచ్చేసరికి క్రీస్తు ప్రభు వారు తన జన్మము పేదరికాన్ని సహించాడు. ఆయన పేదరికంలోనే జీవించాడు. ఆ పేదరికంలోనే తన జీవనయాత్ర చాలించాడు. ఆయన జన్మించినప్పుడు పిల్లరా మనకు తెలుసు కదండి, సత్రంలో స్థలం లేదు. ఆయనను పడుకోబెట్టడానికి చిన్న స్థలం కూడా లేదు. పశువుల దొట్లో పెట్టారు. బాల్యం నుండి ఆయనకి ఎటువంటి స్థిర నివాసము ఏమీ లేదు. ఐశ్వర్యం అంతటా అంతకంటే లేదు.
తల్లిదండ్రులు నిరుపేదలు. ఆయనను దేవాలయం తీసుకెళ్ళినప్పుడు బలి అర్పించడానికి వారికి సరైన ఇది లేక, సౌకర్యాలు లేక 2 చిన్న పావురు పిల్లలు తీసుకున్నట్లు వాక్యం చెప్తోంది. అంటే చూడండి ఎంత నిరుపేదలో, సమాజంలో గుర్తింపు లేనటువంటి వారు. గమనించాలి ఉదయకాల సమయంలో. అలాంటి కుటుంబాన్ని తండ్రిని దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు తన బహిరంగ జీవితాన్ని ఉద్యమించినప్పుడు ఆయన అన్ని విధాలుగా ఏమీ లేనివాడు అయ్యాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక ఉంటాడు, రిక్తునికి లోకానికి వచ్చాడు. అందుకే అన్నాడు ఆయన శిష్యులతో, అయ్యా ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదయ్యా. బాహాటగా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి సొంతమైందంటూ ఏది లేదండి లోకంలో. ఒకటే సొంతం, తన బిడ్డలకు ఉన్న ఆ విశ్వాసులు. వారిని దేవుని రాజ్యంలో చేర్చాలి, పరమరాజ్యంలో నిత్యస్థానంలో ఉంచాలి. అదే ఆయనకున్నటువంటి ఏకైక లక్ష్యం. ఆయన కలవరి శిలువపై ఆ మరణించిన తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన సమాధి కూడా లేదండి. వేరే ఎవరో సమాధిలో ఆయనను పెట్టాల్సి వచ్చింది. క్రీస్తు పేదరికాన్ని మనసార వరించాడు. ఆయన శిష్యులకు చెప్పిన మాట అదే. ఆ కాలం వచ్చినప్పుడు ఆయన ఒక శిష్యుడు వచ్చాడు, అయ్యా నిత్యరాజ్యం వారసు కావాలి, ఏం చేయాలంటే ప్రభు చెప్పాడు, ఇది పరిస్థితి ఇలా చేయాలి. కానీ ఆ యొక్క యువకుడు అంటండి చాలా ధనవంతుడు కనుక ప్రభు చెప్పిన మాటకి ఒక మాట వ్యసన పడ్డాడంట. యేసుక్రీస్తు ప్రభు వారు పిల్లరా పేదరికాన్ని వహించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన దరిద్రుడిగా రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయనకు ధనం కంటే విలువైనది ఐశ్వర్యం పొంది ఉండడం. ఐశ్వర్యం పొందడం అంటే ఉండడమే. ఐశ్వర్యానికి మూలం ఏంటంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఎందుకు ఈ లోకానికి అలా వచ్చాడంటే నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి. ఆయన పేదవాడిగా వచ్చి మనల్ని ధనవంతులుగా చేయడానికి. ఆయన నుండి సంక్రమించేటువంటి ప్రేమ శక్తి, ఆ శక్తిని నమ్ముకున్న వారికి పేదరికం అంటే అక్షయ పాత్రలా మారిపోతుంది. హల్లెలూయా. ధనము మనుషుల్లో మనస్సులను తన వైపు ఆకర్షించి క్షణికమైనటువంటి సంతోషాన్ని కలుగజేస్తుంది, కానీ చివరికి అది సమస్యలు ఊపులోకి నెట్టుతుంది. కానీ దేవుడు ఇచ్చేటువంటి సంతోషం, ఆనందం ఎప్పటికీ కూడా నేను పేదవాడిగా ఉంచదు. ఇహలోకపు సుఖాలు సంతోషాలు మనకు కావాల్సినవే, కానీ అంతకంటే శాశ్వతమైనదాన్ని కనుక్కోవడం విశేషం. శాశ్వతమైనటువంటి సంపదను పొందడానికి పేదరికం ఒక రాజ్య మార్గం. పేదరికం రహస్యాన్ని మత్తయి సువార్త 6:25 ఉపయోగించి చెప్పాడు ఆయన. క్రీస్తు మనకు చెప్తున్న మాట అదే. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధనమా దైవమా? ఈ లోకపు సంపదను కోరుకుంటే దైవ సన్నిధిని కోల్పోతాం. ఈ సంపదను కోల్పోతే దైవ సన్నిధిని స్వీకరించాం. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, మరి పేదలకైనా సువార్త ప్రకటించడానికి వచ్చాడు. పేదవాడిగా ఉండి పేద కుటుంబంలో జన్మించి పేదవాడిగానే సువార్త ప్రకటించి పేదవాడిగానే ఆయన చనిపోయాడు. మరి ఈరోజు నువ్వు ఏ పేదరికంలో ఉన్నావు? ఆధ్యాత్మిక పేదరికంలో ఉన్నావా, లేక లోక సంబంధమైన పేదరికంలో ఉన్నావా? ఒకసారి మనల్ని ప్రశ్నించుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించను కాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం వారాంతపు దినమున వేకుని నీ పాద సముఖము నుండి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి చక్కటి ధన్యత మాకు ఇచ్చారు. నిజమే నాయన, నీవు నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుని లోకంలో పంపించినప్పుడు ఏమీ లేనివాడికి రిక్తుడిగా వచ్చి ఐశ్వర్యవంతుడిగా ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఆయన అదిగో సొలొమోను చెప్పినట్లు వ్యర్థమైన వాటిని ఎవరైతే వెతుకుతారో వారు పేదరికం అన్న వారికి కలుగుతుంది అది ఆ ఊహకు అందనిది అనేటువంటి మాట మేము చదివాం. ఈరోజు ప్రియులు మేము నాయన నీ బిడ్డలుగా ప్రియమైన వారు ఎంచుకున్నప్పుడు ఒకవేళ లోక సంబంధమైనటువంటి పేదరికం ఉంటున్నాం, మేము ఆత్మ సంబంధ పేదరికం ఆ ప్రశ్నను మాలో మేము వేసుకొని ఆ వ్యత్యాసాన్ని గమనించి మీరిచ్చేటువంటి సౌఖ్యము సంతోషం పొందుకొని నిత్యం ఆనందించే కృపద ఇచ్చామని ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలు అందరూ బలపరచు. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.